సో చెప్పండి చిలకమాది గారు, ఏంటి పరిస్థితి ఈ రోజు? నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో సంపద మొత్తం కలిసి ఆదాని అంబానీ గారు దోచిపెడతా ఉన్నారు. గుజరాత్ ఉన్నటువంటి కొంతమంది బడా స్వాములు ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపద రైల్వేలు కానీ, బొగ్గు గనులు కానీ, ఇతర ప్రజా సంపదను దోచిపెట్టి రోజు ఆదానికి అంబానీకి వసత పడతా ఉన్నారు. మరి అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ వారు కాంట్రాక్టులు ఈ రోజు అదాని గారికి ప్రధానంగా ఇస్తా ఉన్నారు. అదాని గారి మీద సెబీ కేసు వేయాలని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో చర్చ నడుస్తా ఉంది. మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఒక వ్యక్తిగా కొల్లగొడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మొత్తం ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమైతా ఉన్నాయి. దేశ ప్రధాని జోక్యం చేసుకోవాలి. ఆల్రెడీ ప్రపంచంలో ఒక దేశంలో ఆల్రెడీ అదాని మీద కేసు నమోదైంది. అతని సెబీ ఉన్నటువంటి కేసు నమోదైంది కాబట్టి మొత్తం అదానికి అయితే కొన్ని చట్టరీత్యా కొన్ని సంస్థలు కాంట్రాక్టులు ఇచ్చినవన్నీ రద్దు చేయాలని చెప్పేసి కూడా, అదాని మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా పార్లమెంట్ గొంతెత్తి పోరాడుతుంటే మా గొంతునక ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. బీజేపీ అంటే అదాని, అదాని అంటే బీజేపీ కాడికి ఈ రోజు భారతదేశంలో పరిస్థితి నడుస్తా ఉంది. ఏది ఏమైనా సరే దేశ సమకూలంతో అదాని అంబానీలను ఖచ్చితంగా వ్యతిరేకించాలి. భారతదేశాన్ని అవరత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ఒప్పందాలపై ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రం వాటిపైన కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కచారా కల్వకుంట్ల కుటుంబ పాలనలో మరి గౌతమ్ అదాని కావచ్చు, అదాని కావచ్చు, మరి కేటీఆర్ గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయట అయితే సదస్సు జరిగిందో ప్రపంచ వాణిజ్య సదస్సు, ఆ సదస్సులో మరి కేటీఆర్ గారు ఒప్పందం చేసుకుని బయట అవడం జరిగింది. ఆ ఒప్పందాలు ఇప్పటి నడుస్తున్నాయి కాబట్టి ఆ ఒప్పందాలు రద్దు చేస్తున్నాం మేము కూడా 100%. మరి అదాని గారు అయితే ప్రతిష్టాత్మకమైన మహేంద్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మరి అదాని గారు ఏదో డబ్బులు 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ విరాళం కూడా ముఖ్యమంత్రి స్వయంగా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అదాని ఇచ్చినటువంటి విరాళం డబ్బు మాకు అవసరం లేదు, అదాని ఏదైతే రాయితీ ఇస్తుందో అది మాకు అవసరం అని చెప్పేసి క్లియర్ గా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ఏదో రాష్ట్రంలో అదానికి ఆస్తులు ఏదో గతంలో కాంట్రాక్ట్ వచ్చినాయి, అవన్నీ కేటీఆర్ ఆయన కాంట్రాక్ట్, మాకు కాంగ్రెస్ కాంట్రాక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తేల్చి చెప్తా ఉన్నాం. ఈ రోజు మణిపూర్ ఘటన గురించి ఏం చెప్తారు? మోదీ అక్కడ వెళ్ళలేదని చెప్పి దాని గురించి కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది. దేశంలో ఒక అరాచక పాలన నడుస్తా ఉంది. ఎందుకంటే మణిపూర్ల గతంలో మనం చూస్తాం, సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వచ్చి న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ ఉంటే మిలిటరీని అడ్డం పెట్టుకొని ఆ యొక్క ప్రజల్ని మొత్తం తరిమి కొట్టి ఆ ప్రజల్ని హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీది తగదు, మీకు చర్య తగదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మణిపూర్లో పర్యటించండి ఒకసారి. మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు మణిపూర్లో వెళ్ళి ఇక్కడ ప్రజలకు వెళ్ళి మనోధైర్యం ఇచ్చారు. కానీ ఇక్కడ బీజేపీ మోడీ గారికి ఎందుకు ధైర్యం వస్తలేదు మణిపూర్ వెళ్ళడానికి? మణిపూర్లో కారణం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం.